తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో అక్రమాలపై ఏసీబీ సోదాలు చేస్తోంది. హాస్టళ్లలో నిర్వహణ లోపాలు, అక్రమాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తోంది. నిజామాబాద్లోని కోటగల్లి ఎస్సీ హాస్టల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. నిజామాబాద్ డీఎస్పీ శేఖర్ గౌడ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ప్రభుత్వం సరఫరా చేస్తోన్న వస్తువులు సక్రమంగా వాడుతున్నారా లేక అక్రమాలకు పాల్పడుతున్నారా అన్న దానిపై తనిఖీలు చేస్తున్నారు. చాలా చోట్ల దొంగ బిల్లులు పెడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాల్ని విద్యార్థులకు అందకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అన్ని హాస్టళ్లపై దృష్టి సారించారు. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, హాస్టళ్లలో ఏసీబీ సోదాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే సంక్షేమ ఫలాలు వసతి విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నోటు పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల శుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా లేదా, ఫుడ్ సక్రమంగా అందిస్తున్నారా లేదా, బిల్లులు ఏమైనా దొంగ బిల్లులు పెడుతున్నారా అనే కోణంలో అన్ని కోణాల్లో ఏదైతే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. అందరూ కూడా ఏదైతే హాస్టల్ విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో ప్రభుత్వం నుంచి వస్తున్న వస్తువులన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదనే విషయాలు ప్రధానంగా ఇక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి. ఎస్పీ శేఖర్ గౌడ ధనులు దాడులు కొనసాగుతున్నాయి. రైట్ విఘ్నేష్, థ్యాంక్ యూ.